హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. ఐకాన్ బాబు, నువ్వే మా ప్రధాన శత్రువు అనే క్లారిటీ నువ్వే ఇస్తున్నావు. సో పాట్నా దగ్గర నుంచి వద్దాం. పాట్నా దగ్గర నుంచి చెన్నై వరకు జరిగే ఫంక్షన్స్లో ఎక్కడ కూడా మెగా ఫ్యామిలీ ఊసెత్తలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి డిస్కస్ చేయలే. నేను వేరే హీరో ఇంకోరైతే మేము ఇవన్నీ అడిగేవాళ్ళం కాదు. మెగా ఫ్యామిలీలో పుట్టావు, అవునా? పుట్టావా లేదా? పుట్టావని మేము అనుకుంటున్నాం. సరే, నువ్వు బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి, ఏ అనే అల్లు బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి నువ్వు సొంతంగా బయటకు వచ్చి డెవలప్ కావడం తప్పు కానే కాదు. కానీ నువ్వు చేస్తున్న తప్పు ఏంటి తెలుసా? ఏ కల్మషం లేని, చరిత్ర ఎప్పుడూ చూడని ఒక గొప్ప నాయకుడికి ఎదురెళ్తున్నావు. అది నువ్వు చేస్తున్న అతిపెద్ద తప్పు. ఎలక్షన్స్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు నువ్వు చేస్తున్న అతిపెద్ద తప్పులన్నీ ఇవే. ఇంకా కొవ్వు ఎక్కువైపోయి, నీ ఈగో ఎక్కువైపోయి నువ్వు చేసిన పని ఏంటి తెలుసా? మొన్న ఒక ఫంక్షన్లో ఏం పీకలేరు బ్రదర్ అని చెప్పి పీకేని హైలైట్ చేసి నీ ఇష్టం వచ్చినట్టు పెట్టరేగిపోవడం. మెగా ఫ్యాన్స్ చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా? లేదు కదా. ఇంత కొవ్వు ఎక్కువైపోయిన మనిషికి ఏం చెప్తే అర్థమవుతుంది? పీక్ స్టేజ్లో ఉన్నారు. అసలు నీ రేంజ్ ఏంటి, నువ్వేంటి ఆలోచించుకోకుండా ఇష్టం వచ్చినట్టు పబ్లిసిటీ, ఫేక్ పబ్లిసిటీ చేసుకుంటూ 300 కోట్లు తీసుకుంటున్న అల్లు అర్జున్ అసలు ఇండియాలో టాప్ 1 హీరో అని చెప్పేసి 300 కోట్లు తీసుకుంటూ బాగానే ఉంది. అది మడిచి ఎక్కడో పెట్టుకో, మాకు అవసరం లేదు 300 కోట్లు. కానీ ఆ 300 కోట్లతో నువ్వు ఏం చేస్తున్నావు? ఎవరికైనా ఇంత అన్నం పెట్టావా? ఎవరికైనా బిచ్చం వేసావా? 10 మందికి హెల్ప్ చేసావా? 300 కోట్లు సంపాదించడం ముఖ్యం కాదు మై డియర్ ఐకాన్ బాబు. నీ చుట్టూ ఉన్న జనాల కోసం నువ్వు నిలబడాలి. ఏం నిలబడతావు? మొత్తం మెగా ఫ్యామిలీని పక్కన పెట్టావు, ఫ్యాన్స్ని పక్కకు పెట్టేశావు, లేని ఆర్మీని క్రియేట్ చేసుకుంటూ నానా తిప్పులు పడుతున్నావు. మైక్ ముందు పెట్టుకుని మై డియర్ ఆర్మీ, లవ్ యూ ఆర్మీ, లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని చెప్పేసి మైక్ పక్కటి ఎక్కడున్నారు నా ఆర్మీ లేదు, బొక్క లేదు అన్ని నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకునే సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటున్నావు. ఎందుకు ఇన్ని బాధలు మై డియర్ ఐకాన్ బాబు? అసలు ప్రొడ్యూసర్స్ను ఏం చేస్తున్నావు తెలుసా? మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ అయితే 5 ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు, లాక్కోలేరు, పీక్కోలేరు అన్నట్టు అయిపోయింది. మొత్తం టోటల్ సినిమాకంతా లేని పబ్లిసిటీని క్రియేట్ చేసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టిస్తున్నావు. ఏమైపోతారా ప్రొడ్యూసర్లు? నీ డబ్బులు అయితే కదా. నువ్వే లింగులింగమని మైకేసుకొనేసి వచ్చి అడ్డమైన వాగుడు వాగుతూ ఉంటావు, చెత్తవాగుడు వాగుతూ ఉంటావు. నా ఆర్మీ కమాన్ అని చెప్పేసి. వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. ఈవెన్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినా కూడా సైలెంట్ అయిపోయి వచ్చారు. అంటే రీజన్ ఏంటి? అక్కడ ఎడంకాలతో తన్నారు, తంతే మళ్ళీ వచ్చారు ఇక్కడికి. ఒక్కరే ఒకరు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు తెలుసా? పుష్ప 2 టోటల్ సినిమాకి మా పవన్ కళ్యాణ్ గారు. పొరపాటున ఆయన నిన్ను నెగిటివ్గా తీసుకుంటే నీ పరిస్థితి ఏంటి తెలుసా? ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు. అది మాకు తెలియదు అనుకుంటున్నావు. మా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం వల్లే సినిమా జాగ్రత్తగా రిలీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకో మై డియర్ ఐకాన్ బాబు, శత్రువుకి కూడా ఇంటి గడప ముందుకొచ్చి అన్నా నాకు హెల్ప్ చేయంటే శత్రువు కూడా సహాయం చేసే గొప్ప మనసున్న మనిషి మా పవన్ కళ్యాణ్. మేము గర్వంగా చెప్తున్నాం. నీ ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నావు? వాళ్ళని సంకనాగిపిస్తున్నావు. వాళ్ళు ఆఫ్టర్ రిలీజ్ తర్వాత రేపు 5వ తేదీ కదా, మరుసటి రోజు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు నీ ఫోటో ఒకటి తీసుకునేసి పెద్ద సైజ్ నువ్వు పెట్టావుగా, ఎవ్వరు ఏమీ పీకలేరు బ్రదర్ అని చెప్పేసి పెద్ద హోర్డింగ్ పెట్టగా, అలాంటి హోర్డింగ్ ఒకటి సంకలో పెట్టుకొని ఆ ప్రొడ్యూసర్లు సైలెంట్గా అన్నీ మూసుకొని ఒక రూమ్లోకి వచ్చి ఏదో తీసుకుంటారుగా, ఏ హోటల్లోనో రూమ్ తీసుకుంటారుగా, ఆ రూమ్లోకి నీ ఫోటో తీసుకునేసి వెళ్ళి లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని ఆ ఫోటోను అక్కడ పెట్టి ఇంతవరకు ఉన్న వాళ్ళ ఉద్వేగాన్ని, భయంకరమైన ఏడుపుని, కోపాన్ని అన్నిటినీ తట్టుకొని ఉన్నారు కదా, ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయి కాలికున్న చెప్పు తీసుకొని పట్టామని కొడతారు. కొట్టేసి మళ్ళీ నీట్గా ఫోటోకి తుడిచేసి మళ్ళీ సంకలో పెట్టుకుని బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అంత దారుణం చేస్తున్నావు ఐకాన్ బాబు. గుర్తుపెట్టుకో, ఈ శాపాలు, ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులన్నీ
ఊరికే పోవు ఇవి. ఇక్కడ నుంచి కాదు, మా జానీ మాస్టర్ని నువ్వు ఇరికించిన విధానం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్ టైంలో నువ్వు అటాక్ చేసిన విధానం కావచ్చు, ఈ ఎవ్వరూ మర్చిపోరు. అంత ఈజీగా మెగా ఫ్యాన్స్ మర్చిపోరు. సో మై డియర్ ఐకాన్ బాబు, మా విలన్ నువ్వే. నువ్వు ఫిక్స్ అవ్వకపోయినా కూడా మేము ఫిక్స్ అవుతున్నాం. సో ఈ సినిమానే కాదు, ఏ సినిమా అయినా కూడా వాయించి వదులుతాం, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ అండ్ లవ్ యు ఆల్. మీ వారణాసి సూర్య, ఎమ్మెల్యే వారణాసి సూర్య. థ్యాంక్ యూ.